Yeah, okay, sir. We can start. సో యెస్. ఈ డెమోకొచ్చే ముందు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఏంటి ఐటీజీసీ ఏంటి? ఐటీజీఆర్‌సీ ఏంటి? సో, అంటే ఈ కోర్స్ ఎలా ఉపయోగపడతది అని తెలుసుకోవడానికి వచ్చినోళ్ళు కొంతమందుంటే, కొంతమంది ఆల్రెడీ జాబ్ చేస్తూ దే వాంట్ టు స్విచ్ టు దిస్ డొమైన్ వాళ్ళు కొంతమందుంటే, సో, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ డౌట్స్ అండ్ కన్‌ఫ్యూజన్స్. మనం ఆ డౌట్స్‌కి, కన్‌ఫ్యూజన్స్‌కి ఫుల్ స్టాప్ పెడుతూ విల్ స్టార్ట్ ద డెమో. ఓకే. సో, ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకున్నారా వాళ్ళని వాళ్ళు. సో, వెదర్ దే ఆర్ ఫ్రెషర్స్ అయినా, ఎక్స్‌పీరియన్స్ ఉన్నా దే కెన్ మీకే డౌట్స్ ఉన్నా సరే మనం లాస్ట్‌లో విల్ డీల్ విత్ దట్. సో, పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా సరే విల్ స్టాప్ ద రికార్డింగ్ ఎట్ ద టైమ్ అండ్ మనం మాట్లాడుకోవచ్చు. నో ఇష్యూస్. సో, ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటే మైక్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. Uh, Hi, Karthikeya garu. myself, This is Siddhan. Jagdish. Oh, sorry. Continue. యా Yes, సుధా. sir. Myself, Siddha. I have an experience in the recruitment domain లో ఉన్నాను. So now I want to switch into another domain. So I just want to know why ITGC అంటే ఎలా ఉంటది? Is there any coding to required? అంటే ఫర్దర్ గా మనం నేర్చుకుంటే ఎట్లా స్కోప్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక నా ఓకే. వర్షన్ లో నాకు తెలియాలి. మీరిప్పుడు ఏ డొమైన్‌లో ఉన్నారు ప్రెజెంట్? నాది రిక్రూట్మెంట్. పార్డన్? రిక్రూటర్ యాజ్ అ ఓకే. టీమ్ ఐటీ లీడ్ గా నేను రిక్రూటింగ్‌లో చేస్తున్నాను. ఓకే. ఐటీ రిక్రూటర్‌గా ఉన్నారా? ఓకే. ష్యూర్. యాహ్! గుడ్. ఓకే. జగదీష్. Hi, Karthikeya garu. This is Jagdish. యాహ్! నేను ఎంటైర్లీ న్యూ టు ఐటీ ఫీల్డ్ అండి. ఓకే. ప్రీవియస్గా నాకు నాది ఫ్రమ్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నాది ఓకే. ట్రిప్లీ. సో నేను ఐటీలో మూవ్ అవుదాం అనుకుంటున్నాను. బట్ ఇన్ బిట్వీన్ ఐ వాజ్ ఇంటూ బిజినెస్ అండ్ ఓకే. సో ఏంటంటే ఎంటైర్లీ ఫ్రెష్ స్టార్ట్ కాబట్టి కోడింగ్ అన్నీ ఏం లేకుండా కూల్గా స్టార్ట్ చేద్దాం అనుకున్న కెరీర్. సో అంటే నాకు ఐటీజీసీ అనే ఆప్షన్ ఉందని చెప్పి తెలిసింది. సో దట్ ఐఎమ్ హియర్. ఓకే. యెస్ హారిక. హారిక సాయి తేజ. Hi, Karthikeya. చెప్పండి. So actually, I am working for Bank of Baroda. సో ఓకే. నేను అంటే బ్యాంక్ నుంచి నేను ఐటీ సెక్టార్కి మూవ్ అవుదాం అనుకుంటున్నా. సిన్స్ దిస్ డోంట్ కంటైన్ ఎనీ లైక్ అంటే మరీ కోర్ ఐటీ ఉండదు, కోడింగ్ ఉండదు కాబట్టి ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ దిస్ ఐటీజీసీ డొమైన్. సో అంటే బ్యాంక్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నా ఆర్గనైజేషన్లో చాలా స్ట్రెస్ ఉంది అండ్ మల్టిపుల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ ఆపర్చునిటీ అండ్ ఐ వాంట్ టు స్విచ్ దిస్ డొమైన్ అండ్ ఐ వాంట్ టు మూవ్ టు ఐటీ. సో ఈ డొమైన్ చాలా బాగుంటుంది అని చాలా స్కోప్ కూడా ఉంది ఫ్యూచర్లో అని విన్నాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో అబౌట్ దిస్ మోర్. గుడ్. సో వితౌట్ డూయింగ్ ఎనీ ఫర్దర్ లేట్ లెట్స్ బిగిన్. యాక్చువల్‌గా యెస్ మీరందరూ చెప్పింది రైటే. కోడింగ్ ఉండదు. నెక్స్ట్ నాట్ దట్ మచ్ హెక్టిక్ వర్క్స్. ఎగ్జాక్ట్‌లీ. అంతా రైటే. బట్ ఏంటంటే మరి మీరే చెప్తున్నారు ఇందులో కోడింగ్ ఉండదని, ఇందులో అంత స్ట్రెస్ ఉండదని. మరి ఎందుకు దీనికి అంత హై ప్యాకేజెస్? ఓపెన్‌గానే మాట్లాడుకుందాం. 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్తుంటే ఎందుకు 12,00,000 15,00,000 ఇవ్వాలి? ఇందులో కోడింగ్ లేదు కదా! ఎందుకు 14,00,000 15,00,000 ఇవ్వాలి? ఒక 6, 7 పెట్టుకుంటే ఎందుకు 15-20 ఎల్‌పీఏ మధ్యలో ఇవ్వాలి? కోడింగ్ లేదు కదా! స్ట్రెస్ లేదు కదా! సో వై? మరి ఆ డౌట్ రాలేదా? ఎందుకంటే వి ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ద ఆర్గనైజేషన్. మనము 2 రకాల సెక్యూరిటీస్‌ని ఇస్తాం. ఒకటి సెంట్రల్ లెవెల్ సెక్యూరిటీ అంటే హోల్ ఆర్గనైజేషనల్ పర్స్పెక్టివ్‌లో మాట్లాడతాం 1. సెకండ్ పర్స్పెక్టివ్ ఏంటంటే ప్రాజెక్ట్ లెవెల్ అండ్ ప్రాసెస్ లెవెల్ పర్స్పెక్టివ్‌లో కూడా మాట్లాడతాం. దేర్ ఆర్ 2 థింగ్స్. దట్స్ వై అవర్ టీమ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సింపుల్‌గా చెప్పాలంటే నార్మల్ టర్మ్స్‌లో జస్ట్ గివ్ మీ ఎ మూమెంట్.
సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండ్ సారీ ఫర్ ద డిలే. యా, అయితే ఏం జరుగుతుందంటే ఒక పిక్చర్ని బిల్డ్ చేద్దాం మనం. జనరల్గా ఒక పిక్చర్ని బిల్డ్ చేద్దాం. ఆ పిక్చర్ ఏంటంటే ఒక కంపెనీ ఏ కంపెనీ అయినా అవనివ్వండి, సరదాగా మనం ఐటీలో ఉన్నాం కాబట్టి ఐటీ కంపెనీ పెట్టాం. మనం ఏ కంపెనీ పెట్టాం? ఐటీ కంపెనీ పెట్టాం. అయితే ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నా క్వశ్చన్స్ ఏంటంటే ఐటీ కంపెనీలో 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? ప్రొడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్, 2 ఉన్నాయి. అయితే ఈ సర్వీస్ బేస్డ్ అనే కంపెనీస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటాయి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే ఒక సర్టెన్ ప్రొడక్ట్ తీసుకొని ఆ ప్రొడక్ట్ని డెవలప్ చేస్తూ ఆ ప్రొడక్ట్కి సేల్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి జరుపుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద ఆ కంపెనీకి ఒక స్పెసిఫైడ్ ప్రొడక్ట్ ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సే ఏడిపి అనేది ఉంది. ఏడిపి అనే కంపెనీ ఉంది. వాట్ ఈ ఏడిపి అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, పేరోల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఏడిపి అప్లికేషన్ అనేది ఏడిపి ఒక ప్రొడక్ట్, అవునా కదా? అది ఇప్పుడు బ్యాంకింగ్లో తీసుకుందాం. క్రెడిట్ కార్డ్ అనేది ఒక ప్రొడక్ట్, డెబిట్ కార్డ్ అనేది ఒక ప్రొడక్ట్. దీన్ని టాక్టికల్గా పైనుంచి డిజైన్ చేస్తూ వస్తారు. మనం ఏదో జనరల్గా వీఆర్ యూజింగ్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ టు ట్రాన్సాక్షన్, బట్ ఆ కార్డ్ని డిజైన్ చేసి దాని మోడల్స్ని డిజైన్ చేయడానికి, అంటే ఇన్సైడ్గా ఈ సిబిల్ స్కోర్ ఉన్నోడికి ఇంత క్రెడిట్ కార్డ్ ఇవ్వాలి, ఈ క్రెడిట్ కార్డ్ ఇవ్వాలి, ఎలా డిసైడ్ చేస్తారు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో ఇక్కడ 2 రకాలుగా విభజించాను, ప్రొడక్ట్ అండ్ సర్వీస్. లెట్స్ స్పీక్ అబౌట్ సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్స్. సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ మనం తీసుకుంటే పేరులోనే ఉంది, ఇవి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి. అయితే ఈ కంపెనీ నుంచి ఒక పెద్ద యాపిల్ అనే కంపెనీ వచ్చింది. యాపిల్ అనే కంపెనీకి నేను పెట్టిన ఐటీ కంపెనీలో ఏ సర్వీస్ అయితే మేము ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో ఆ సర్వీస్ యాపిల్ తీసుకోవడానికి రెడీగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే యాపిల్ కంపెనీకి ఒక సర్వీస్ కావాలి, అది సేమ్ సర్వీస్ మేము మా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాం. ఇలా మా కంపెనీయే కాకుండా దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ప్రొవైడింగ్ ద సేమ్ సర్వీస్. సింపుల్గా చెప్పాలంటే ఒక వాచ్ ఉంది. ఆ వాచ్ యాపిల్, ఫైర్ బోట్ 3 కంపెనీస్ డిజిటల్ వాచెస్ ఇస్తున్నాయి, ఒకే రకంగా ఉన్నాయి. బట్ మనం యాజ్ ఎ కస్టమర్ మనం ఏం తీసుకుంటాం, ఎలా డిసైడ్ చేస్తాం? మన బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ పరంగా డిసైడ్ చేస్తాం. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఎస్, డబ్బులు మ్యాటర్ కాదనుకుంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, ఫీచర్స్, ఎవ్రీథింగ్ మనం వెళ్తూ ఉంటాం. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడైతే ఇంకో ఆర్గనైజేషన్ నుంచి సర్వీస్ తీసుకోవాలనుకుంటుందో, ఐఎమ్ రిపీటింగ్, ఎప్పుడైతే ఒక కంపెనీ ఇంకో కంపెనీ దగ్గర నుంచి సర్వీస్ తీసుకోవాలనుకుంటుందో ఎలా డిసైడ్ అవుతుంది ఏ కంపెనీ నుంచి సర్వీస్ తీసుకోవాలని? ఎలా డిసైడ్ అవుతుంది? ఎనీబడి దే కెన్ సే. ఇక్కడ బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ అనేవి ఉండవు. ఇక్కడ దెర్ ఈస్ నో బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ బికాస్ దే ఆర్ హ్యూజ్ బిగ్ ఫోర్స్ అండ్ ఎంఎన్సీస్. ఎలా సెలెక్ట్ చేస్తాయి? హౌ దే విల్ సెలెక్ట్ ద కంపెనీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ దేర్ సర్వీస్ టు ద కంపెనీ. లెట్స్ సే అప్లికేషన్ నేను బిల్డ్ చేశాను, బట్ నాకు అప్లికేషన్ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ నేను టీసీఎస్కి ఎలకేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ టీసీఎస్కి ఎలకేట్ చేయాలని నేను ఎలా ఫిక్స్ అవుతాను? ఎనీబడి? By the performance. Pardon? Performance. Perfect. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఇంక్లూడ్ ఇన్ ఐటీ టీమ్. ఎంతమంది ఐటీ టీమ్ లో ఉంటే దాన్ని బట్టి బేస్ చేసుకొని ఇస్తారు. ఇక్కడ నా ఓపెన్ క్వశ్చన్ వీఆర్ డీవియేటింగ్. ఓపెన్ క్వశ్చన్. అమెజాన్ అనే కంపెనీ ఉంది. అమెజాన్ అనే కంపెనీకి ఒక అప్లికేషన్ కావాలి. ఏ అప్లికేషన్ కావాలంటే ఎవ్రీ మంత్ అమెజాన్లో వర్క్ చేసే ప్రతి ఒక్కడి పేరోలు ఆ అప్లికేషన్లో కనిపించాలి. ప్రతి ఒక్కడి పే స్లిప్ ఆ అప్లికేషన్లో ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే అమెజాన్లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ రిసోర్స్,
ప్రతి ఎంప్లాయ్ యొక్క డేటా ఆ అప్లికేషన్లో స్టోర్ చేయాలనుకుంటుంది అమెజాన్. అయితే లెట్స్ సే దీనికి ముగ్గురు ఉన్నారు. ఏడీపీ ప్రొవైడ్ చేస్తుంది, సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తుంది, అండ్ ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ అమెజాన్ అనేవాడు ఈ ముగ్గురు కూడా సేమ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ హిస్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఈ మూడిట్లో ఎవరి దగ్గర నుంచి సర్వీస్ తీసుకోవాలి, ఎవరి దగ్గర నుంచి సర్వీస్ పొందాలి అని అనుకుంటాడు? ఎలా అనుకుంటాడు? ఆన్ వాట్ బేసిస్ దే విల్ సెలెక్ట్? based upon company profile, company growth, and వన్ డన్. ఓకే, వ్యాలిడ్ పాయింట్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండి, Yes. ప్రోడక్ట్ యొక్క ఈ పర్ఫార్మెన్స్ కేపీఐస్ మీరు అన్నట్టుగానే పర్ఫార్మెన్స్ అనుకుందాం. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ పీపుల్. ఆ కంపెనీ ఇంటర్నల్ గా ఎంతమంది ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారో మీకు ఎలా తెలుస్తుంది? చెక్ రైట్. How you will check, right? You are from Amazon, right? It's ADP. How they will allow you inside their organization? పర్ఫార్మెన్స్ గురించి ఏదో చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ అనేది ఈ వాయిస్ ఇస్ గ్లిచ్ అండి. యాక్చువల్గా పర్ఫార్మెన్స్ బయటకి కంపెనీ పర్ఫార్మెన్స్ని ఎవ్రీ ఇయర్ ట్రేడ్ లిస్ట్లో పెడతారు. సో దాంట్లో ఎన్నో మాల్ ప్రాక్టీసెస్ జరగచ్చు, పర్ఫెక్ట్గా కూడా ఉండొచ్చు. అలాంటి టైమ్స్లో వీ కాంట్ ఏబుల్ టు రిలై కదా. పబ్లిక్గా అవైలబుల్ అయిన ఇన్ఫర్మేషన్తో ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ని ఎలా ఇస్తాం? ఎందుకంటే ఇక్కడ అమెజాన్ అనేది దాని యొక్క టోటల్ గేట్ కీపర్ దగ్గర నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వరకు ఉన్న అందరు మనుషుల యొక్క డేటాని ఏడీపీలో కానీ, సేల్స్ ఫోర్స్లో కానీ, సక్సెస్ ఫ్యాక్టర్స్లో కానీ దాయాలనుకుంటుంది. దానితో పాటుగా వాళ్ళ టోటల్ శాలరీస్ని అప్లికేషన్ ద్వారా పేరోల్ రన్ చేయాలనుకుంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గనక ఏడీపీ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, సక్సెస్ ఫ్యాక్టర్స్లో కానీ డేటా బ్రీచ్ జరిగితే ఎఫెక్టెడ్ ఈజ్ అమెజాన్ కదా, ఆబ్వియస్లీ కదా. అవునండి. అలాంటప్పుడు ఎలా డిసైడ్ చేస్తాం? అంత క్రూషియల్ టాస్క్ ని మనం ఎలా డిసైడ్ చేస్తాము? సార్ కంపెనీ ప్రొఫైల్, సో సిమిలర్ ప్రొడక్ట్ వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారు, అండ్ సపోర్ట్ ఎంత వరకు ఇస్తారు? 24/7 ఇస్తారా సపోర్ట్? పర్ఫెక్ట్. మీరు చెప్పిన త్రీ థింగ్స్, సేమ్ ప్రోడక్ట్ ఇంకా ఎవరెవరికి అమ్మారు, సో ఇంకా ఎవరెవరికి ఆ సర్వీస్ ఇస్తున్నారు, 24/7 సపోర్ట్ ఉందా లేదా, బిల్లింగ్ డౌన్ టైమ్, 0 డౌన్ టైమ్ ప్లస్ దేర్ బిల్లింగ్ ఎట్లా ఉంది? పర్ఫెక్ట్ 0 డౌన్ టైం. పర్ఫెక్ట్, వ్యాలిడ్ పాయింట్. సో అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు ఈ సినారియోలో అమెజాన్ వాడు ఏం అడుగుతాడంటే, ఏడీపీని కానీ, సేల్స్ ఫోర్స్ని కానీ, ఆ సర్వీస్ ఎవరెవరైతే ప్రొవైడ్ చేయడానికి లిస్టెడ్ చేసుకున్నారో వాళ్ళని అడుగుతాడు. నాకు నా కంపెనీలో ఉన్న క్రూషియల్ డేటాని మీ దగ్గర స్టోర్ చేస్తున్నాను కాబట్టి మీ ఆర్గనైజేషన్లో, మీ కంపెనీలో మీరు ఎటువంటి సెక్యూరిటీ కంట్రోల్స్ని పాటిస్తున్నారు, మీ సెక్యూరిటీ స్ట్రక్చర్ ఎలా ఉంది అనే దాని మీద నాకు ఒక రిపోర్ట్ కావాలి అని అడుగుతాడు అమెజాన్. క్లియర్? మళ్ళీ చెప్తున్నాను వినండి. అమెజాన్ వాడు ఏడీపీ వాడిని ఏం అడుగుతాడంటే, నాకు నీ ఆర్గనైజేషన్లో ఉన్న సెక్యూరిటీ పోస్చర్, అంటే నీ ఆర్గనైజేషన్లో యాక్సెస్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి, ఎవరికి పడితే వాడికి యాక్సెస్ ఇచ్చేస్తున్నారా లేదా లిమిటెడ్ పర్సన్స్ ఉన్నారా. ఏడీపీకి నీకు ఒక సర్వర్ రూమ్ ఉంటుంది, ఆ సర్వర్ రూమ్ యాక్సెస్ ఎవరెవరు ఇస్తున్నారు, ఎవరు పడితే అది వెళ్ళిపోవచ్చా, వెరీ లిమిటెడా. నెక్స్ట్ ఫిజికల్ సెక్యూరిటీ కంట్రోల్స్, అంటే ఎర్త్క్వేక్ కానీ, సైక్లోన్ కానీ ఏదైనా వస్తే ఫిజికల్ సెక్యూరిటీ ఎలా ఉంది, దాని స్టాండర్డ్స్ ఎలా పాటిస్తున్నారు. నీ దాంట్లో నీ ఆర్గనైజేషన్లో ఒక చేంజ్ రన్ అవుతుంది, ఆ చేంజ్ని మీ ప్రాసెస్ ఏంటి, మీ సబ్జెక్ట్ ఏంటి, ఎలా చేస్తున్నారు. ఇన్సిడెంట్ రైజ్ అయినప్పుడు దాన్ని మీరు ఎలా మిటిగేట్ చేస్తున్నారు, రిస్క్ అసెస్మెంట్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, రిస్క్ మేనేజ్మెంట్స్ ఎలా చేస్తున్నారు, వల్నరబిలిటీ మేనేజ్మెంట్స్ ఎలా చేస్తున్నారు, వాటిని ఎలా మీరు స్ట్రీమ్లైన్ చేస్తున్నారు అని చెప్పి టోటల్గా వాళ్ళ యొక్క సెక్యూరిటీ పోస్చర్ గురించి మనము ఒక రిపోర్ట్ అడుగుతాము. ఇక్కడ వరకు క్లియరా? మళ్ళీ ఇంకోసారి చెప్పమంటారా? క్లియర్. ఏమండి, 20 మంది జాయిన్ అయ్యారు,
ఇద్దరు ముగ్గురు మాట్లాడతారా మాట్లాడరా? ఓకే, క్లియర్ ఇట్స్ ఫైన్ కార్తికేయ. యా. అయితే ఇప్పుడు అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు అమెజాన్ అనే కంపెనీ ఏం చెప్పింది, నీ సెక్యూరిటీ కంట్రోల్స్ మీద నాకు ఒక ఆడిట్ రిపోర్ట్ కావాలి అని అడిగింది అమెజాన్. అయితే ఏడీపీ వాడు అడుగుతాడు, సరే ఓకే నేను ఇచ్చేస్తాను అని చెప్పి ఏడీపీ ఏం చెప్తుందంటే, ఐ విల్ గివ్ ది ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ ఆల్ మై సెక్యూరిటీ కంట్రోల్స్ అని చెప్తుంది. అంటే నా ఆర్గనైజేషన్లో ఉన్న సెక్యూరిటీ కంట్రోల్స్ అన్నీ కూడా నేను ఆడిట్ చేసి క్లుప్తంగా నీకు ఆ రిపోర్ట్ ఇస్తానని చెప్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, వాట్స్ ద క్వశ్చన్ హియర్? హౌ డు ఐ ట్రస్ట్? కాదు, ఆ కంపెనీ ఇచ్చిన రిపోర్ట్ హౌ డు ఐ ట్రస్ట్? సమ్ థర్డ్ పార్టీ కాదండి. అసలు ఈ How to ఆడిట్ ఎవరు చేస్తారు? ఈ ఆడిట్ ని ఎవరు చేస్తారు? ఏడీపీ చెప్పింది నేను రిపోర్ట్ ఇస్తానని, మరి ఎవరు చేస్తారు ఈ ఆడిట్ ని? Internal audit. ఇంటర్నల్ పర్సన్ హూ External ఈస్ వర్కింగ్ ఇన్సైడ్ ద ఏడీపీ ఆర్గనైజేషన్. అయితే ఇక్కడ చిక్కొచ్చి పడింది. ఏంటి, అమెజాన్ వాడికి చెప్పాడు, నా దగ్గర పనిచేసే ఒక ఆడిటర్తో, నా ఇంటర్నల్ ఆడిటర్తో నేను ఆడిట్ చేపించి నీకు అన్ని కంట్రోల్స్ ఇస్తానని చెప్పాడు అమెజాన్కి. అయితే ఇప్పుడు ఏంటంటే, ఒక ఎంప్లాయీ ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాడో ఖచ్చితంగా కొన్ని మినిమం ఫైండింగ్స్ కానీ మినిమం గ్యాప్స్ కానీ, అంటే ఏదైనా తప్పు జరుగుతున్నా ఇక్కడ తప్పు ఉంది అని గట్టిగా చెప్పడు, మెల్లిగా చెవిలోకి వెళ్ళి చెప్తాడు. ఎందుకు? వాడికి ఇక్కడ దే వాంట్ దిస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ అమెజాన్. ఒకవేళ గనక ఇంటర్నల్ ఆడిటర్ చేస్తే ఖచ్చితంగా ఎక్కడైనా సెక్యూరిటీ కంట్రోల్స్లో కానీ సెక్యూరిటీ పోస్చర్స్లో కానీ తప్పు ఉన్నా, అది చిన్నదైనా పెద్దదైనా, దే వోంట్ ఎక్స్ప్లిసిట్లీ కాల్ అవుట్. వాళ్ళు గట్టిగా అరిచి చెప్పరు, దే వోంట్ రిపోర్ట్ ఇట్. అందుకు అమెజాన్ ఏం చేస్తాడంటే, ఇలా కాదు, నీకు సంబంధించిన వాడొద్దు, నాకు సంబంధించిన వాడొద్దు, వి విల్ హైర్ ఎ థర్డ్ పార్టీ పర్సన్, ఎ థర్డ్ పార్టీ ఆడిటర్ హూ ఇస్, ఎవరైతే నీ కంపెనీకి నా కంపెనీకి చెందరో అలాంటి ఒక పర్సన్ని తీసుకొచ్చి నీ కంపెనీలో ఉన్న సెక్యూరిటీ పోస్చర్ కంట్రోల్స్ని మొత్తాన్ని ఆడిట్ చేసి ఆ ఆడిట్ రిపోర్ట్ని నాకు ఇస్తాడు. దాన్ని బట్టి నీకు ఇవ్వాలా, సేల్స్ ఫోర్స్కి ఇవ్వాలా, ఎస్ఏపికి ఇవ్వాలా అనేది నేను డిసైడ్ అవుతాను అని అమెజాన్ చెప్తుంది. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఈ థర్డ్ పార్టీ పర్సన్ అని ఎవరైతే ఉన్నారో అతను ఎక్స్టర్నల్ ఆడిటర్ అవుతాడు. ఈ కేసులో ఉన్నవాడు, ఎవరో అన్మ్యూట్ చేసి మాట్లాడుతున్నారండి, ఇట్స్ గెటింగ్ డిస్టర్బ్. ఈ కేసులో ఉన్నవాడు ఎక్స్టర్నల్ ఆడిటర్ అవుతాడు. ఇక్కడ దాకా అర్థమైందా? అందరికీ అర్థమైందా? అయితే ఇప్పుడు ఈ పర్సన్ ఇచ్చే రిపోర్ట్నే SOC 2 రిపోర్ట్ అంటారు. అయితే ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమై ఉంటుంది, SOC 2 రిపోర్ట్లో ఏముంటాయి? ఆల్ ఐటీ కంట్రోల్స్. ఇప్పుడు ఇక్కడ SOC 2 ఉంది, నేను ఇందాక నుంచి పైనుంచి కూడా చెప్తున్నాను, ఏంటి? సెక్యూరిటీ కంట్రోల్స్ ఎక్కడ వస్తాయండి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనే వస్తాయి. సో ఆ కంపెనీ యొక్క మొత్తం ఐటీ కంట్రోల్స్ని ఆడిట్ చేసి అకార్డింగ్ టు ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ అవన్నీ వర్క్ చేస్తున్నాయా లేదా అని చూసి దాని మీద రిపోర్ట్ ఇస్తాడు ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్. అలా ఇచ్చిన రిపోర్ట్ని SOC 2 రిపోర్ట్ అంటారు.
ఎస్ఓసి అంటే ఎనీ ఐడియా? సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. అది సాక్ అండి, అది సైబర్ సెక్యూరిటీ. అది ఇందులోకి రాదు. సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఇందులోకి రాదు. ఇది సర్వీస్ కంప్లైంట్స్. ఆర్గనైజేషన్ కంట్రోల్. ఎగ్జాక్ట్లీ, సర్వీస్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్. అండ్ ఇంకో పేరు కూడా ఉంది, సిస్టమ్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్. సర్వీస్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ అండ్ సిస్టమ్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ యాజ్ వెల్. సో ఇక్కడ సాక్ 2 అని ఉంది అంటే ఖచ్చితంగా దీనికి ముందు సాక్ 1 అనే రిపోర్ట్ ఉండి తీరుతుంది కదా. సో దానికి దీనికి తేడా ఏంటి? సాక్ 1 రిపోర్ట్కి సాక్ 2 రిపోర్ట్కి తేడా ఏంటంటే, సాక్ 1 రిపోర్ట్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ని ఆడిట్ చేసిన రిపోర్ట్. సాక్ 1 రిపోర్ట్ ఏంటండి? ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్ విల్ బి కాల్డ్ as సాక్ 1 రిపోర్ట్. సాక్ 2 రిపోర్ట్ అంటే ఏంటి? అదర్ దెన్ ఆల్ ఫినాన్షియల్ కంట్రోల్స్. దట్ మీన్స్ ఐటీ కంట్రోల్స్, హెచ్ఆర్ కంట్రోల్స్, ఆర్గనైజేషన్ కంట్రోల్స్, ఇవన్నీ కూడా సాక్ 2 రిపోర్ట్లో వస్తాయి. ఇక్కడ దాకా అర్థమైందా? అర్థం కాలేదా? డౌట్స్ ఉన్నాయా? ఒక డౌట్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? ఒకసారి డౌట్ ఉందన్నారు, ఏంటి అడగండి మీరు. అసలు ఒకసారి అడగండి, మీరు చెప్పండి. మన సెక్యూరిటీ కంట్రోల్స్ అన్నీ అంటున్నాం కదండి, అసలు వాట్ ఈస్ కంట్రోల్? ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు కదా సార్. ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో ఏమో డౌట్ ఉందా అని అడిగాను అంతే. లేదండి. సాక్ 1 రిపోర్ట్ అంటే సింపుల్ గా ఆర్గనైజేషన్ లో జరిగే ఆల్ ఫైనాన్షియల్ థింగ్స్ ని, ఆర్గనైజేషన్ లో జరిగే ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవనివ్వండి, ఏదవినా ఆ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ని ఆడిట్ చేసి ఇచ్చే రిపోర్ట్ ని సాక్ 1 రిపోర్ట్ అంటారు. అంటే సాక్ 1 రిపోర్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్ ఈస్ కాల్డ్ సాక్ 1 రిపోర్ట్. అదర్ దెన్ ఆల్ ఫినాన్షియల్ కంట్రోల్స్, ఐటీ కంట్రోల్స్, హెచ్ఆర్ కంట్రోల్స్, ఆర్గనైజేషన్ కంట్రోల్స్, ఆపరేషన్ కంట్రోల్స్, ఇవన్నీ కూడా సాక్ 2లోకి వస్తాయి. మనం పెట్టుకోవాల్సిన బండగుర్తు ఏంటంటే, సాక్ 1 అంటే ఫినాన్స్ రిలేటెడ్, సాక్ 2 అంటే అదర్ దాన్ ఫినాన్స్ రిలేటెడ్. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సిన టర్మినాలజీస్. క్లియర్ అండి? అమ్మా ఎవరు అడిగారు ఇందాక? క్లియర్ ఇప్పుడు? క్లియర్ అండి. ఓకే. సాక్ అంటే సర్వీస్ ఆర్గనైజేషన్ కంట్రోల్ ఆర్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ కంట్రోల్ కదండి? రెండు కూడా అనొచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో అసలు ఇక్కడ దాకా జరిగింది, ఇక్కడ దాకా చెప్పింది అర్థమైంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్. సో ఈ ప్రాసెస్ మొత్తంలో మనం ఏం చేస్తాం? ఈ ప్రాసెస్ మొత్తంలో మనం ఇంటర్నల్ ఆడిటరా, మనం ఎక్స్టర్నల్ ఆడిటరా? సాక్ 1 ఫినాన్షియల్ కంట్రోల్స్ అని చెప్పుకున్నాం. ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ చేసేవాడు ఫినాన్షియల్ ఆడిటర్ అవుతాడు కదా. మరి అది ఇక్కడ ఎందుకు వచ్చింది? అది ఎవరు చేస్తారు? ఐటీ ఆడిటర్ చేస్తాడా? అన్ని క్వశ్చన్స్కి సింగిల్ ఆన్సర్, కొన్ని ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, యాజ్ అన్ ఐటీ ఆడిటర్ సమ్ టైమ్స్ యూ విల్ గెట్ ద ఫినాన్షియల్ కంట్రోల్స్, బట్ ఆ ఫినాన్షియల్ కంట్రోల్స్ కూడా దీన్ని మీకు సింపుల్గా చెప్పాలంటే, ఎస్, ఇప్పుడు ఇది వరకు మనం స్టాక్స్ కొనాలంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఫిజికల్గా కొనేవాళ్ళం, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఏం జరుగుతుంది? అప్ స్టాక్స్ కానీ, జిరోదా కానీ ఇలాగా వెబ్ ప్లాట్ఫామ్స్ మీదకి స్టాక్స్ని వర్చువల్గా అమ్మేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ అప్ స్టాక్స్కి డైరెక్ట్గా పేమెంట్ గేట్వే లేదు. ఫోన్పేతో కానీ, గూగుల్ పేతో కానీ, పేటిఎంతో కానీ, ఇంకో దాంతో కానీ టైఅప్ జరగాలి ఖచ్చితంగా. అంటే దెర్ ఈస్ ఎ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ఈస్ హ్యాపెనింగ్. ఒక ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, బట్ ఆన్ అప్లికేషన్ జరుగుతుంది. ఒక అప్లికేషన్ బేస్ చేసుకొని ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇలాగ కంబైన్డ్గా వచ్చినప్పుడు సాక్ 1లో కూడా కొన్ని ఆపరేషనల్ కంట్రోల్స్ ఉంటాయి. అంటే ఎక్కడైతే అది పూర్తిగా ఫినాన్షియల్ కంట్రోల్ కాదు, అంటే పూర్తిగా ఫినాన్షియల్ రిలేటెడ్ కాదు, ఫినాన్షియల్ రిలేటెడే, బట్ అది ఒక అప్లికేషన్ మీద జరుగుతుంది. ఆన్ టాప్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఇట్స్ హ్యాపెనింగ్. దాన్ని అలా జరిగినప్పుడు ఆ కంట్రోల్స్ని సాక్ 1లో ఐటీ ఆడిటర్ ఆడిట్ చేస్తాడు. అవి ఫినాన్షియల్ కంట్రోల్స్ కాదు, ఇట్ విల్ ఆల్సో కమ్స్ అండర్ ఆపరేషనల్ కంట్రోల్స్ అంటాం మనకి. సో సాక్ 1 రిపోర్ట్ అనేది ఫినాన్షియల్ ఆడిటర్ క్రియేట్ చేస్తాడు. సాక్ 2 రిపోర్ట్ అనేది ఐటీ ఆడిటర్ క్రియేట్ చేస్తాడు.
ఇక్కడ మనం చెప్పే కోర్స్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ కూడా ఉంటుంది, ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్ కూడా ఉంటుంది. 2 థింగ్స్ విల్ బి మిక్స్డ్ ఇన్ అవర్ కోర్స్. అండ్ మెయిన్లీ ముందు మనం లైన్ ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆపరేషన్ కంట్రోల్ ఎవరు కంట్రోల్ చేస్తారు సార్? SOC 1లో పూర్తిగా ఫినాన్షియల్ కంట్రోల్స్ ని ఫైనాన్స్ ఆడిటర్ ఆడిట్ చేస్తాడు. అయితే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో అప్స్టాక్స్ లో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ లో ఫ్రాడ్ లేకపోవచ్చు. ఆ సమయంలో అప్స్టాక్స్ గనక డౌన్ టైం ఫేస్ చేస్తే, ఒకవేళ అప్స్టాక్స్ ని ఎవరైనా హ్యాక్ చేస్తే, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. యాజ్ పర్ అవర్ నార్మ్స్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎవరు ఆడిట్ చేయాలి? SOC 1 రిపోర్ట్ ఎవరు క్రియేట్ చేస్తారో ఫినాన్షియల్ ఆడిటర్ ఆడిట్ చేయాలి. కానీ ఇక్కడ ఒక అప్లికేషన్ లో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఆ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్న అప్లికేషన్ కూడా ఆడిట్ చేస్తాం. అప్పుడు వాటిల్ని ఆపరేషనల్ కంట్రోల్స్ అంటాం. వాటిల్ని మాత్రం కొన్నిసార్లు SOC 1 రిపోర్ట్లో మనం ఆడిట్ చేస్తాము ఒక ఐటీ ఆడిటర్గా. ఇప్పుడు క్లియర్గా ఉందా? ఒక డౌట్ అండి. అడగండి. ఆ, ఇప్పుడు ఏదో ఆపరేషన్ కంట్రోల్స్ అంటున్నారో అవి SOC 2లో కూడా ఉంటాయి కదా? SOC 2లో కూడా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ SOC 1కి SOC 2కి తేడా ఏంటంటే SOC 2లో కంప్లీట్ ఐటీ కంట్రోల్స్, కంప్లీట్ ఆపరేషనల్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. ఈ SOC 1 ఏం చెప్తున్నానంటే SOC 1 అంతా కూడా ఫినాన్షియల్ రిలేటెడ్ అనుకున్నాం కదా. అలాంటప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో క్యాష్ ఎక్స్చేంజ్ తక్కువ అయిపోయింది. అప్పుడు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఆన్లైన్. ఇప్పుడు అసలు SOC 1 ఎందుకు స్టార్ట్ అయింది? ఫినాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ ఒక కంపెనీ నుంచి గవర్నమెంట్ ఎందుకు అడుగుతుంది? ఎందుకంటే వీళ్ళు ఎసెట్స్ ని ఎక్కువ చేసి చూపిస్తే వీళ్ళ స్టాక్ ప్రైస్ పెరిగిపోతుంది. ఎసెట్స్ ని, లయబిలిటీస్ ని ఎక్కువ చేసి చూపిస్తే ట్యాక్స్ పడిపోతుంది, ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. సో ఇలాంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ జరగకుండా ఉండడానికే కదా ఆడిట్ రిపోర్ట్ అడుగుతారు ఎవ్రీ ఇయర్. అవునా కదా? కదా. మరి అలాంటప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అప్స్టాక్స్ లో ఎక్కడ జరుగుతుంది? బై హ్యాండ్ జరుగుతుందా? అప్లికేషన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అప్లికేషన్. ఏంటి ఇప్పుడు అదే అప్లికేషన్ ని ఆ అప్లికేషన్ ఓనర్ ఎవరితో అయినా కొమ్మక్కయ్యి దాన్ని పర్టికులర్ టైంలో వచ్చే డబ్బుని వీడి పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేసుకుంటే అప్పుడు అది ఫినాన్షియల్ రిస్క్, అట్ ద సేమ్ టైం అప్లికేషన్ రిస్క్ కూడా. ఆ ఫినాన్షియల్ క్రైమ్ జరిగిందని ఎలా తెలుస్తుంది మనకి? ఆ అప్లికేషన్ ఆడిట్ చేసినప్పుడు, ఆ ఆపరేషనల్ కంట్రోల్ ఆడిట్ చేసినప్పుడు. అందుకే దాన్ని SOC 1లో పెట్టారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏ ప్లాట్ఫామ్స్ లో జరుగుతాయో వాటి యొక్క ఆపరేషనల్ కంట్రోల్స్ కూడా SOC 1లో మనం ఆడిట్ చేస్తాము. అర్థమైందండి? క్లియరా? 100%. ఓకే. సో నౌ ఇప్పుడు ఇదంతా ఈ హోల్ కాన్సెప్ట్ లో ఈ డాట్స్ అన్నిటిని లింక్ చేసేది ఏంటంటే ITGRC ఏం లింక్ చేస్తుందండి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నెన్స్, రిస్క్ అండ్ కాంప్లియన్స్. ఈ ITGRC కింద వచ్చేదే ITGC. ఇట్స్ ఎ సబ్ పార్ట్ ఆఫ్ GRC. అంటే గవర్నెన్స్ కింద చూడండి, governance involves the frameworks and processes for strategic decisions. అంటే ఒక ఆర్గనైజేషన్ వదిలేండి అది ఏ నేచర్, అది ఐటీయా, మార్కెటింగ్ కంపెనీయా, ఐటీ కంపెనీయా, లేకపోతే ఇంకోటో వదిలేండి. జనరలైజ్ చేసి చూడండి. గవర్నెన్స్ ఇన్వాల్వ్స్ ద ఫ్రేమ్వర్క్స్ అండ్ ప్రాసెసెస్ ఫర్ స్ట్రాటజిక్ డెసిషన్స్. ఒక ఆర్గనైజేషన్ ఎదగాలంటే దే నీడ్ టు టేక్ ద స్ట్రాటజిక్ డెసిషన్స్. గవర్నెన్స్ స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవడంలో ఇన్వాల్వ్ అవుతుందంట. ఇంకా రిస్క్ ఏం చేస్తుందంట? రిస్క్ ఐడెంటిఫైస్ అండ్ కంట్రోల్స్ థ్రెట్స్ టు క్యాపిటల్ అండ్ ఎర్నింగ్స్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే వచ్చే పేరులోనే ఉంది. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఆపదని
మేనేజ్ చేయడం. ఆపదని మేనేజ్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలి? వి నీడ్ టు ఐడెంటిఫై ద రిస్క్. ఈ రిస్క్ మేనేజ్మెంట్ కనుక ఆర్గనైజేషన్లో సరిగ్గా ఉంటే ఏం జరుగుతుంది? అది ఐడెంటిఫై చేస్తుంది అండ్ కంట్రోల్ చేస్తుంది. దేన్ని? వచ్చే ఆపదని. దేనికి ఆపద? మన ఆర్గనైజేషన్కి వచ్చే ఆపదని. సో అండ్ లాస్ట్ థింగ్ కాంప్లియన్స్. కాంప్లియన్స్, దీన్ని కంప్లైంట్స్ అని కూడా అనొచ్చు. ఎన్ష్యూర్స్ ఫాలోయింగ్ లాస్, రెగ్యులేషన్స్ అండ్ ఇంటర్నల్ పాలసీస్ బేస్డ్ ఆన్ రిస్క్, బేస్డ్ ఆన్ గవర్నెన్స్ థింగ్స్. కంప్లైంట్స్ ఏంటంటే మోర్ ఓవర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ని ఇంటర్నల్ ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా మనం క్రియేట్ చేసే పాలసీస్ని. సార్ ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా మనం ఏ పాలసీస్ క్రియేట్ చేస్తాం సార్? ఆర్గనైజేషన్లో మన పని అంతా అక్కడే ఉంటుందండి. మన పని అంతా ఐటీ ఆడిటర్స్ పని అంతా ఈ ఇంటర్నల్ పాలసీస్ చుట్టూనే తిరుగుతుంటుంది. ఆర్గనైజేషన్లో ఒక చేంజ్ జరిగింది, ఒక టీంలో ఒక చేంజ్ జరిగింది. ఆ చేంజ్ అకార్డింగ్ టు ద పాలసీ అండ్ ప్రొసీజర్ వచ్చిందా రాలేదా? ఒక వల్నరబిలిటీ జరిగింది, ఆ వల్నరబిలిటీని ఎస్ఎల్ఏ లోపులో ఇది చేశారా లేదా? ఆర్గనైజేషన్కి ఒక రిస్క్ వచ్చింది, ఒక థ్రెట్ జరిగింది, లేదా ఒక వల్నరబిలిటీ జరిగింది, దాన్ని సరిగ్గా చేశారా లేదా? సరిగ్గా చేశారా లేదని ఒక ఐటీ ఆడిటర్కి ఎలా తెలుస్తుంది? ఫ్రమ్ దిస్ ఇంటర్నల్ పాలసీస్ ఆఫ్ ద కంపెనీ. ప్రతి ప్రాసెస్కి, ప్రతి ప్రాజెక్ట్కి ఒక డాక్యుమెంట్ ఉంటుందండి, ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్నే ఇంటర్నల్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అంటారు. దానికే ఇంకో పేరు ఏంటంటే ఎస్ఓపి, స్టెప్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆర్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొసీజర్. అకార్డింగ్ టు ఎస్ఓపి పనులన్నీ జరుగుతున్నాయా లేదా అని చూసే పనే ఐటీజీసీది. ఇందులో కొన్ని కాంప్లియన్స్, ఇప్పుడు సాక్ 2 ఉంది, సాక్ 2 అనేది ఒక కంప్లైన్స్. ఐఎస్ఓ ఉంది, ఐఎస్ఓ అనేది ఒక కంప్లైన్స్. నెక్స్ట్ జీడిపిఆర్ ఉంది, జీడిపిఆర్ అనేది ఒక కాంప్లైన్స్. ఇవి ఏంటి, ఎలా వర్క్ చేస్తాయి అనేది రేపు చెప్పుకుందాం. బట్ ఈరోజు బిఫోర్ ఐ కన్క్లూడ్, ఒక ఆర్గనైజేషన్ ఎలా ఉంది, అందులో ఉన్న ప్రాసెస్లు, అందులో ఉన్న ప్రాజెక్ట్స్ సరిగ్గా ఆర్గనైజేషన్ డిసైడ్ చేసిన ఆబ్జెక్టివ్స్ ప్రకారం వెళ్తున్నాయా లేదా? వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళట్లేదు, వెళ్తుంటే ఎంత బాగా వెళ్తున్నాయి అని చెప్పి ఆడిట్ చేసి దానికి తాలూకు ఆధారాల్ని కలెక్ట్ చేసి మనము టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి ఇదంతా కలిపి కన్సాలిడేట్ చేసి ఒక మెయిల్ ఇస్తాము. అదే ఒక ఐటీ ఆడిటర్గా మన పని. మనం ఏం చేస్తాం అనేది క్లారిటీ వచ్చిందా? అండ్ ఇందాక ఆయన ఒక మంచి క్వశ్చన్ అడిగారు, కంట్రోల్ అంటే ఏంటి సార్? ఎస్, మనము కొన్ని కేసెస్ తీసుకొని ఈరోజు కొన్ని కేసెస్ తీసుకొని రాద్దాం. ఒక కంపెనీలో 3 రకాలు ఉంటాయి: ఆర్గనైజేషనల్ కంట్రోల్స్, పీపుల్ కంట్రోల్స్, టెక్నాలజికల్ కంట్రోల్స్. కంట్రోల్ అంటే ఏమీ లేదు, ఒక స్టేట్మెంట్. లెట్ మీ షో దిస్. ఇది మీకు చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. One second, give me a moment.
Please explain again the role of internal auditor from starting stage of a startup. ఆయిషా నజ్నీన్ యాక్చువల్గా ఒక స్టార్టప్ కంపెనీలో ఇంటర్నల్ ఆడిటర్ రోల్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద జిఆర్సి ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. ఒక స్టార్టప్ కంపెనీ, ఒకవేళ ఆ స్టార్టప్ కంపెనీ కనుక ఓన్లీ ఆడిటింగ్ ఫీల్డ్లో ఉంటే యూ విల్ హ్యావ్ మల్టిపుల్ క్లయింట్స్. ఆ క్లయింట్స్ దగ్గర నుంచి నీకు కంట్రోల్స్ లిస్ట్ వస్తుంది. ఆ కంట్రోల్స్ లిస్ట్ని తీసుకొని ఆ కంట్రోల్ ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా అని చెప్పి ఆ కంట్రోల్ తాలూకు ఎవిడెన్సెస్ని మనం కలెక్ట్ చేసి ఆ ఎవిడెన్సెస్ ప్రకారం వెదర్ ఇట్స్ పర్ఫార్మింగ్ అప్ టు ద మార్క్ ఆర్ నాట్ అనేది మనం డిసైడ్ అయ్యి మన మేనేజర్కి పంపిస్తాం. ఆయిషా, ఇది ఫస్ట్ థింగ్. ఇంటర్నల్ ఆడిట్ ఇది మీరు అనుకునే స్టార్టప్ కనుక ఆడిటింగ్ ఫీల్డ్లో ఉంటే, ఒకవేళ మీ ఆర్గనైజేషన్లోనే ఇంటర్నల్ ఆడిట్ చేయాలనుకుంటే దెర్ ఆర్ 3 థింగ్స్. మీరు ఐఎస్ఓ ఆడిట్ చేస్తున్నారా, లేదా SOC 2 ఆడిట్ చేస్తున్నారా, లేదా GDPR ఆడిట్ చేస్తున్నారా అనేది ముందు మీరు ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయిన తరువాత బేస్డ్ ఆన్ ద కంప్లైంట్స్ లిస్ట్ యూ నీడ్ టు క్రియేట్ సమ్ క్వశ్చనియర్. ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు డూ సమ్ రిస్క్ అసెస్మెంట్. ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు డిరైవ్ సమ్ ఆన్సర్స్ ఫ్రమ్ ది ఎవిడెన్సెస్ వాట్ యూ కలెక్టెడ్. దాని నుంచి నువ్వు ఒక ఆన్సర్ని డిరైవ్ చేసుకొని మీరు మీ మేనేజర్కి పంపించాలి మీ ఒపీనియన్. ఎస్, ఐ నో ఇట్స్ వెరీ హై లెవెల్, బట్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా వెరీ హై లెవెల్, అందుకే ఇలా చెప్పాను. ఐ థింక్ ఐఎమ్ ఆన్సరబుల్, బట్ డోంట్ వరీ గైస్, ఆవిడ క్వశ్చన్ వెరీ డెప్త్గా అడిగారు కాబట్టి నేను డెప్త్గా చెప్పాను. ఐ విల్ మేక్ ష్యూర్ SOC 2 ఏంటి, ISO ఏంటి, GDPR ఏంటి, ఎక్కడ ఇది వాడతారు, ఎవ్రీథింగ్ ఐ విల్ మేక్ ష్యూర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏ నుంచి చెప్తా. సో ఈజ్ మై స్క్రీన్ విజిబుల్? Yeah, it is visible. Yes, yes. ఇందాక కంట్రోల్ అంటే ఏంటి అని అడిగిన వాళ్ళు ఒక్కళ్ళు అన్మ్యూట్ చేయండి. హాయ్ అండి, జగదీష్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ ఉంది చూడండి, ఏముందని చదవండి. Procedures exist and are followed to maintain the effectiveness of authentication and access. మెల్లగా mechanism. మెల్లగా Okay. Procedures exist and are followed to maintain the effectiveness of authentication and access mechanisms. అంటే ఏంటండి, ప్రొసీజర్ అనేదంట ఉండాలంట. దేనికంట? ప్రొసీజర్స్ ఎగ్జిస్ట్ అండ్ ఆర్ ఫాలోడ్ టు మెయింటైన్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అథెంటికేషన్ అండ్ యాక్సెస్ మెకానిజమ్స్. అంటే ఏదైనా ఒక పోర్టల్ నాట్ ఓన్లీ ఇది మనం ఈ పర్స్పెక్టివ్ లో మాట్లాడకూడదండి. ఎలా అంటే ఇది దేనిలోకి వస్తుంది? యాక్సెస్ మేనేజ్మెంట్ లోకి వస్తుందండి. యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటండి, మీరు కొత్తగా ఒక కంపెనీలోకి వచ్చినప్పుడు మీకు కంపెనీలో ఉన్న టూల్స్ని కానీ అప్లికేషన్స్ కానీ మీకు యాక్సెస్ ఇవ్వడం, లేదా ఒకవేళ మీరు మానేస్తుంటే మీ యాక్సెస్ తీసేయడం, ఈ కంట్రోల్ అందులోకి వస్తుంది. కంట్రోల్ అంటే ఇదే. ఎందుకంటే ఈ కంట్రోల్ దేనికి సిగ్నిఫికెన్స్? ఒక యాక్సెస్ మేనేజ్మెంట్కి ఒక ప్రాసెస్ ఉండాలి అండ్ దానికి రెగ్యులర్గా అథెంటికేషన్. మీరే లాగిన్ అయ్యారని ఎలా అథెంటికేట్ చేస్తారు? బై యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్. యూజర్ నేమ్ మార్చడానికి అవ్వదు, బట్ పాస్వర్డ్స్ అకార్డింగ్ టు ద బెస్ట్ ప్రాక్టీస్ 90 డేస్కి ఒకసారి కానీ 60 డేస్కి ఒకసారి కానీ మారుస్తాం. అది ఉందా లేదా అని చూడాలి. ఇది ఒక కంట్రోల్. అలాగా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఇది ఓన్లీ యాక్సెస్ మేనేజ్మెంట్. మీరు కంట్రోల్ అంటే ఎలా ఉంటుందని అడిగారు కాబట్టి చూపించాను. సో మన పని ఏంటంటే ఎగ్జాక్ట్గా టీమ్ ప్లీజ్ పే అటెన్షన్. ఇది రియల్ టైం మా డాక్యుమెంట్, ఇది మేము వర్క్ చేస్తున్న డాక్యుమెంట్. ఇప్పుడు ఇది ఒక కంట్రోల్. ఈ కంట్రోల్ పర్ఫెక్ట్గా ఆ టీం పాటించారా లేదా అని మేము తెలుసుకొని, ఒక ఇంటర్నల్ ఆడిటర్గా మేము తెలుసుకొని దాని తాలూకు వాళ్ళు పాటిస్తే పాటించారన్న దానికి ఎవిడెన్స్ తీసుకుంటాం, పాటించకపోతే పాటించలేదు అనడానికి ఎవిడెన్స్ తీసుకొని మా మేనేజర్కి పంపుతాం. పాటిస్తే పాటించారని, పాటించకపోతే పాటించలేదని. ఇదే ఒక ఐటీ ఆడిటర్గా మన పని. బట్ సార్ ఇదేంటండి ఒక కంట్రోల్ చెప్పారు బాగానే ఉంది ఇలాగేనని, ఇలాగా కొన్ని 100 కంట్రోల్స్ ఉంటాయి లేదా 50 కంట్రోల్స్ ఉంటాయి. ఈ కంట్రోల్స్ ఎందులోవి? యూజర్ మేనేజ్మెంట్లోవి. ఇలాగా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి.
ఆ కంట్రోల్స్ని ఆడిట్ చేసి దాన్ని రివ్యూ చేసి వాటిల్ నుంచి మనం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి మనం పంపిస్తాము. ఈ సైకిల్ అంతా ఎలా ఉంటుందంటే ఇట్స్ ప్యూర్ ఫంక్షనల్, బట్ వీ నీడ్ టు, దీనికి ఒకే ఒక టూ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ అండర్స్టాండింగ్. నేను చాలా ఎలా అంటే ఇఫ్ అట్ ఆల్ ఫ్రెషర్, రీసెంట్గా ఒక ఫ్రెషర్ కొట్టాడు ఫోన్పేలో, నిఖిల్ పోలినాటి అని. హీఈస్ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. హీ డోంట్ నో ఎనీథింగ్. హీఈస్ ఫ్రమ్ బిజినెస్ డెవలప్మెంట్, బీడీ సేల్స్, టెక్నికల్ సేల్స్. 7.7 ప్యాకేజ్తో 1.5 years పెట్టుకొని హీఈస్ ఇన్ ఫోన్పే. ఓకే. ఫస్ట్ థింగ్ అండర్స్టాండింగ్. సెకండ్ థింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ద వే హౌ యు ఆర్ ప్రెజెంటింగ్ ద సబ్జెక్ట్ వాట్ యు లెర్న్డ్. ఈరోజు చెప్పిన A to Z క్లియర్గా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందండి. ఒక డౌట్ ఉంది. అడగండి జగదీష్. ఈ కంట్రోల్స్ అన్ని ప్రీడిఫైన్డ్ గా ఉంటాయా లేకపోతే? ఇట్స్ ఆల్ ప్రీడిఫైన్డ్. ఓకే. మనం ఐటీ ఆడిటర్గా మనము కంట్రోల్స్ని రాయము, కంట్రోల్స్ని మెట్రికులేట్ చెయ్యము. అవన్నీ కూడా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి మనకు వస్తాయి. వచ్చిన దాన్ని మనం ఆడిట్ చేస్తాం. ఓకే. అంటే ఆ ఫంక్షనాలిటీస్ అన్ని కంట్రోల్ ప్రకారం కంట్రోల్స్ వర్క్ అవుతున్నాయా కంట్రోల్ లేదా? ప్రకారమే టీం పాటిస్తుందా లేదా అని చూస్తే చాలు, అదే ఇంటర్నల్ ఆడిటర్ వర్క్. ఓకే అండి. సార్ ఇది ఐటీజీసీకి ఐటీఏసీకి డిఫరెన్స్ ఏంటి సార్? ఐటీజీసీ అంటే గవర్నెన్స్ కంట్రోల్స్ అండి. ఐటీఏసీ అంటే అప్లికేషన్ కంట్రోల్స్. అది కూడా ఐటీజీసీలో ఒక పార్టే, అది మనం కవర్ చేస్తాం. బట్ ఏంటంటే ఇందులో 2 types ఆఫ్ అప్లికేషన్ కంట్రోల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కంప్లీట్లీ టెక్నికల్, దాన్ని పెనిట్రేషన్ టెస్టర్స్ చేస్తారు. సెకండ్ది ఫంక్షనల్, ఈ ఫంక్షనల్ది మనం చేస్తాం. ఈ ఫంక్షనల్నే థర్డ్ పార్టీ అప్లికేషన్ సెక్యూరిటీ అని కూడా అంటాం. మనము ఐటీ ఆడిటర్స్గా థర్డ్ పార్టీ అప్లికేషన్ సెక్యూరిటీ ఎలా చేయాలని మన కోర్సులో మనం చెప్తాం. వి విల్ కవర్ ఐఎస్ఓస్, జీడిపిఆర్, ఐటీజీసీ, ఐటీఏసీ 4 చెప్తాం మనం. విత్ సేమ్ ఇందాక మీకు చూపించాను కదా, అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రియల్ టైం ఉంటుంది. అంటే ఇప్పుడు క్లాస్ మా 30 days అయిపోతుంది, 30 days మేము మొత్తం థియరీ చాలా బాగా చెప్తాము, ఆ తర్వాత మా ఇన్స్టిట్యూట్కి రండి మేము రియల్ టైం చెప్తాం, ఈ బాపతి కాదు. థియరీ ఉంటుంది, రియల్ టైం ఉంటుంది, థియరీ ఉంటుంది, రియల్ టైం ఉంటుంది. దిస్ ఈజ్ హౌ వి విల్ మేనేజ్. మీకు గనక కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉండి సబ్జెక్ట్ని సరిగ్గా అర్థం చేసుకుంటే హ్యాపీగా కొట్టుకోవచ్చు 3 to 4 years పెట్టుకోండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈ కోర్స్ చెప్పడం నేర్చుకోవడం ఈజీ, బట్ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఎంత థియరిటికల్గా నేర్చేసుకుంటామో లోపలికి వెళ్ళి ఏం వర్క్ చేయాలో తెలియదు కదా, ఎలా మేనేజ్ చేస్తామని. దట్స్ వై వీఆర్ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్ హూస్ ప్రొవైడింగ్ ద రియల్ టైమ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ద రియల్ టైమ్ సినారియోస్. నేను డెమోలోనే చూపించాను కదా మీకు మా వర్క్ ఏంటనేది, అది రీసెంట్గా మేము ఆడిట్ చేసిన ఆడిట్ రిపోర్ట్. హలో కార్తిక్. యా సాయి రెడ్డి. యాక్చువల్లీ SOX 404 ఐటీ ఇంటర్నల్స్ అంటే ఏంటండి? యాక్చువల్గా ఇది రేపు క్లాస్లో చెప్తున్నాం, ఎలాగో డెమోలో, రేపు డెమోలో. బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. సాక్స్ కంప్లైంట్స్ ఈజ్ నథింగ్ బట్ SOC 1 అంటే ఏంటండి సాయి రెడ్డి గారు? అంటే ఫైనాన్షియల్ రిపోర్ట్ కదా. SOC 2 అంటే అదర్ దెన్ ఫైనాన్షియల్ రిపోర్ట్, ఆల్ రిపోర్ట్. ఈ రెండు కలిపితేనే SOX రిపోర్ట్ అండి. యాక్చువల్లీ సాక్స్ పక్కన యాడ్ లో 404 అనే అది ఒక లా అండి, అది అంతే. 404 అనేది ఒక ఆర్టికల్. SOX 404A ఉంటుంది, SOX 404B ఉంటుంది. బట్ SOX రిపోర్ట్ అంటే, SOX కంప్లైంట్స్ రిపోర్ట్ అంటే ఫైనాన్షియల్ కంట్రోల్స్ అండ్ ఐటీ కంట్రోల్స్ మిక్సింగ్ అనమాట, రెండు కలిపిందే SOX రిపోర్ట్. SOC 1 అండ్ SOC 2. ఓకే సార్.
ఎనీ డౌట్స్ అండి, ఎనీ పర్సనల్ డౌట్స్ ఉంటే రికార్డింగ్ ఆపమంటే ఐ స్టాప్ ద రికార్డింగ్. లెట్స్ స్టాప్ ద రికార్డింగ్ హియర్. Hello. Hi, Karthik. హాయ్ ఆయిషా. Actually, I joined late. Can I get the recording of this? యా, యూ విల్ గెట్ దట్. Okay. And one more thing is the institution is in Hyderabad. ఎస్, దిస్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ఇన్ హైదరాబాద్. Okay, thank you. Please continue. యా, ఆయిషా. యా హారిక, యూ కెన్ ఆస్క్. Yes, sir, Karthik. I just have one doubt. Like, when we learn these ITG, RC, and ITGC controls, are we only specified to IT auditor role, or do we have any other roles for this? యూ కెన్ ఏబుల్ టు గో విత్, మనం ఐఎస్ఓ అండ్ జీడిపిఆర్ కూడా చెప్తున్నాం కాబట్టి యూ కెన్ ఏబుల్ టు ట్రై యాజ్ ఐఎస్ఓ లీడ్ ఇంప్లిమెంటర్ అండ్ జీడిపిఆర్. ఫర్ ద జీడిపిఆర్ ప్రైవసీ ప్రొఫెషనల్గా కూడా మీరు వెళ్ళొచ్చు. అండ్ ఇదంతా ఇంటర్లింక్డ్ అండి. మీరు వన్స్ ఐటీజీసీ నేర్చుకుంటే ఐటీజీసీలో ఉన్నవే మీకు ఐఎస్ఓలో ఉంటాయి. ఈ రెండు మిక్స్చర్ మీకు జీడిపిఆర్లో ఐఎస్ఓ నుంచి కొన్ని కంట్రోల్స్ని తీసుకొని జీడిపిఆర్లో ఇన్డెప్త్గా దాని గురించి మాట్లాడతాం. సో ఆల్ దీస్ థింగ్స్ అనమాట. యూ కెన్ ఏబుల్ టు ట్రై యాజ్ అన్ ఐటీ ఆడిటర్, ఐటీఏసీ అనలిస్ట్ అండ్ జిఆర్సీ ఇంప్లిమెంటర్. సో ఇవన్నీ అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఈ మధ్యన ఎలా అడుగుతున్నాయంటే, మనం దేని మీద ఆడిట్ చేస్తాం, వీళ్ళు ఆడిట్ ఆన్ ద కంట్రోల్స్. ఆ కంట్రోల్స్ని మెట్రిక్యులేట్ చేసే జాబ్స్ కూడా వచ్చాయి. టాప్ లెవెల్ మేనేజ్మెంట్తో దగ్గర ఉండి we will metriculate the controls what the whole organization need to follow. So Okay. you can able to aim for all these things. Ante, I just wanted to know, does every organization is required to have all the controls? Ante specific compulsory ITGC controls అనేది all organizations కి ఉండాలా, లేదంటే only specified organizations will ఉండి have those తీరాలండి, controls? ఉండి తీరాలి. లేదంటే మీకు ఒక సెక్యూరిటీ పోస్చర్ లేనప్పుడు, ఇప్పుడు ఒక ఐటీ ఆర్గనైజేషన్ ఎలా రన్ అవుతుంది, ఆన్ ద క్లయింట్స్, ఖచ్చితంగా క్లయింట్స్ వల్ల రన్ అవుతుంది. సో ఆ క్లయింట్ మీ దగ్గర ఏముందని చూసి వస్తాడు? Yes. మీ ఆఫీస్ బ్రాడ్గా, లేదా మీ ఆఫీస్లో పెద్ద పెద్ద టేబుల్స్ ఉన్నాయని వస్తాడా? Yes. ఆర్ ఏం తెలియదు కదా మనకి. సో దట్స్ వై ఈ SOC 2 రిపోర్ట్ అనేది, ఐఎస్ఓ కాంప్లియన్స్ సర్టిఫికేషన్ అనేది, ఈ రెండు కూడా ఒక ఆర్గనైజేషన్స్కి యాడెడ్ అడ్వాంటేజ్ గ్లోబలీ టు గెట్ ద క్లయింట్స్. అందుకు జిఆర్సి ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. Okay. Thank you, Karthik. So only US based companies will follow this, or Indian based companies also will do this? అవునండి, నేను గత ఎప్పటి నుంచో ఇండియన్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను సాయినితిన్ గారు. సో ఇండియన్ బేస్డ్ కంపెనీ ఉంటుంది, యుఎస్ బేస్డ్, ఆల్ ఓవర్ ఎంఎన్సీస్ అండి. ఇఫ్ ఎట్ ఆల్ వీ నీడ్ టు స్పీక్, ఆల్ ఎంఎన్సీస్ విల్ డూ దిస్. ఇల్లు కాదు, నీడ్ టు డూ దిస్. And we also deal with risk management also. రిస్క్ మేనేజ్మెంట్ కూడా చేస్తామండి. అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఐటీ ఆడిటర్. నెక్స్ట్, హౌ వి విల్ కండక్ట్ ద రిస్క్ అసెస్మెంట్స్ ఫర్ ఐఎస్ఓ. Okay, కోర్స్ లో కవర్ అవుతుంది అవుతుందండి. బట్ కంప్లీట్ గా మీకు రిస్క్ సైడ్ కావాలంటే అవ్వదండి. రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ అసెస్మెంట్, రిస్క్ ఆడిట్ కూడా వన్ ఆఫ్ ద క్రౌన్ ఈ టోటల్ సిలబస్ లో. కంప్లీట్ గా రిస్క్ మీద వెళ్దండి. కంప్లీట్ గా రిస్క్ చేసే వాళ్ళని సి రిస్క్ అంటారు. సి రిస్క్ టీమ్స్ ఉంటాయి, రిస్క్ మేనేజ్మెంట్ టీమ్స్ ఉంటాయి. సో ఐటీ ఆడిటర్ విల్ నాట్ బి ఇన్ ద ప్లేస్ ఆఫ్ రిస్క్ మేనేజర్. సో ఆ రిస్క్ సైడ్ కంప్లీట్ గా కంట్రోల్స్ లో హై రిస్క్, లో రిస్క్ అని కూడా ఉంటుంది. నేను అదే చెప్తున్నానండి. మీకు రిస్క్ మేనేజ్మెంట్ ఐటీ ఆడిటర్ పర్స్పెక్టివ్ లో కవర్ అవుతుంది. రిస్క్ అసెస్మెంట్స్ ఐఎస్ఓలో మన రిస్క్ అసెస్మెంట్స్ ఎలా చేస్తాం అనేది కవర్ అవుతుంది. బట్ రిస్క్ ని మీరు డీల్ చెయ్యరు. ఒక ఐటీ ఆడిటర్ ఎప్పుడు రిస్క్ ని డీల్ చేయడు. మీరు అంటున్నట్టుగా ఆ కంట్రోల్ హై రిస్క్ లో ఉందో, లో రిస్క్ లో ఉందో, మనము రిస్క్ అసెస్మెంట్ చేసి మనం ఫిక్స్ అవుతాం. అంతే తప్ప జరిగిన రిస్క్ ని మనం మిటిగేట్ చెయ్యం. ఒక ఐటీ ఆడిటర్ అది చెయ్యడు. సి రిస్క్ ప్రొఫెషనల్స్ చేస్తారు అది. అండ్ ఇంకో విషయం, ఏ కంపెనీలో కూడా, ఏ ఆర్గనైజేషన్లో కూడా ఒక ఐటీజీసీ ఆడిటర్ వెళ్ళి ఐఎస్ఓ, జీడిపిఆర్, హిప్పా, పిసిఐడిఎస్ ఇన్ని ఒకటే చేయడండి. ఎక్కడా చేయడు. కాకపోతే ఏంటంటే మనందరం కూడా నేను కూడా ఫేక్ పెట్టుకుని వచ్చినాడే లాంగ్ బ్యాక్.
సో నేనే ఇంత ఇంత డెప్త్గా నేర్చుకున్నానంటే మీరు ఇంకెంత డెప్త్గా నేర్చుకోవచ్చు. నేను ఎందుకు ఇలా రియల్ టైం చూపిస్తున్నానంటే ఓపెన్గా చెప్తున్నాను, వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ కోర్స్ చెప్పేసాడు నా ట్రైనర్, బట్ రియల్ టైం చూపించలేదు. లోపలికి వెళ్ళాక హౌ మచ్ స్ట్రగుల్ ఐ ఫేస్ నాకు తెలుసు. అందుకే నేను కంప్లీట్గా రియల్ టైమే చూపిస్తాను, రియల్ టైంలోనే చెప్తాను. సో దిస్ ఈస్ ద థింగ్. 4 years బ్యాక్ నేను కూడా 4 years ఏంటి 5.6 years బ్యాక్ నేను కూడా ఫేక్ పెట్టుకుని వచ్చాను. హలో సో కార్తిక్, దిస్ ఇస్ నిశాంత్ హియర్. ఎస్ నిశాంత్. నేను కొద్దిగా లేట్ జాయిన్ అయినా, మీ ఇంట్రడక్షన్ ఇవ్వగలరా ఒకసారి? అంటే నేను కంపెనీ నేమ్ అది చెప్పలేను యా ఇట్స్ ఓకే, బట్ మీ జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ మీది నాకు టోటల్ 12+ ఉంది. సో డిఫరెంట్ డొమైన్స్లో ఉంది. ఐటీజీసీలో ప్రిస్క్రైబ్డ్గా 5.6 to 7 ఇన్ బిట్వీన్ ఉంది. సో నేను SOC 2 కంప్లైంట్స్ మీద స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఫస్ట్. ఆ తర్వాత ఐటీ ఆడిటింగ్ నేర్చుకొని కంప్లీట్గా ఐటీజీసీ ఐటీఏసీ నేర్చుకొని ఇందులోకి వచ్చాను. SOC 2 డాక్యుమెంటేషన్ చేసేవాడిని నేను ముందు. సో నా ప్రీవియస్ ఆర్గనైజేషన్ అమెజాన్. నేను ఇప్పుడు ఒక Big 4లో ఉన్నాను. మధ్యలో వచ్చిన కంపెనీలో చేశాను, ప్రెసెంట్ Big 4లో ఉన్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ. అండ్ ఐఎమ్ ఏ లీడ్ ISO ఇంప్లిమెంటర్ అండ్ ఏ లీడ్ ఆడిటర్ అండ్ ఐఎమ్ అన్ IAPP మెంబర్, అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ప్రైవసీ ప్రొఫెషనల్స్, అంటే GDPR సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇందులో మెంబర్షిప్ వస్తుంది. సో ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ దాట్. అండ్ థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ. యా సో ఇంకొకటి, ఇప్పుడు మీరు 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు జనరల్గా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బయట, అంటే సబ్జెక్ట్ కానీ యాజ్ వెల్ యాజ్ ప్యాకేజ్ కానీ? ప్యాకేజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ యువర్ కరెంట్ సిటీసీ నిశాంత్. బేసిక్గా హానెస్ట్గా చెప్పాలంటే ఇప్పుడు రీసెంట్గా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ when I moved, ఉందనుకోండి. let me complete. When I was worked in Amazon, నేను అమెజాన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మై సిటీసీ ఈజ్ 6.5 అట్ దట్ టైం. అప్పుడే నేను 6.5. సో ఆఫ్టర్ అందులోంచి మారినప్పుడు ఐ గాట్ 13.5 ఫిక్స్డ్, నాట్ వేరియబుల్, ఫిక్స్డ్. సో బట్ ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్లో నా ఫ్రెండ్కి 20 LPA. He's working with KPMG. Recently, he moved to one of the startup. He got 52.5. Okay, nice. But in the same case, ఇంకో అతను 21తో మొదలెడితే 23 వచ్చింది. Trust me, he's having 8+ years of experience. Okay. Completely, it's based upon మీ ఇంటర్వ్యూ స్కిల్స్. మీరు ఇంటర్వ్యూ ఎలా ఇస్తున్నారు, అది అంతే ఇంపార్టెంట్. ఓకే. సో ఈవెన్ విత్ 3 and 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనం 15 నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా? దట్స్ నాట్ ఎన్ ఇష్యూ కదా? మీకు ప్రీవియస్ ప్యాకేజ్ ఎంత ఉంది? 15 ఉంది. ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే మీరు 4 years 3.5 or 4 టోటల్గా కూడా ఐటీజీసీ మీదే పెట్టాలి. ఓకే ఓకే, యూ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే బికాస్ సి నిశాంత్, యాక్చువల్గా ఏంటంటే సబ్జెక్ట్ కూడా అంతే ఉండాలంటారా? 4 years? ఎగ్జాక్ట్లీ. అంటే సబ్జెక్ట్ మనం చెప్పేస్తాం, రైట్, బట్ ద వే హౌ యూ విల్ ఆన్సర్. ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఒక చేంజ్ మేనేజ్మెంట్ గురించి అడిగాడు మిమ్మల్ని ఇన్ ఐటీ ఆడిట్ ఇంటర్వ్యూ. హీ ఆస్క్డ్ అబౌట్ ద చేంజ్ మేనేజ్మెంట్. ఓకే. సో మీరు ఎలా చెప్తారు ఒక చేంజ్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్ అంటే? చేంజ్ మేనేజ్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ చేంజ్ రిక్వెస్టర్, ఇట్ మూవ్స్ టు చేంజ్ అసెసర్ అండ్ సో ఇలా చెప్తారు ఎవరైనా బేసిక్గా. సో వైల్ యూర్ సేయింగ్ హిల్ డిసైడ్. సో హీస్ నాట్ ద వన్ మ్యాన్. నేర్చుకొని వచ్చాడని అర్థమైపోతుంది. సో హౌ వీ కెన్ పోర్ట్రేట్ ఇస్, ఫస్ట్ we need to see the periodicity of the audit for the change management. For how many months we are doing that, whether the audit periodicity is 3 months or 6 months or 1 year. After that, we need to get the change tickets dump from the consent team, and we need to go with a team call with the consent SPOC and asking all the change management controls. So after that, once we got all the things in place, then we need to start our audit. So where it will start from the change requester. First, we need to check who's the requested person, whether he's in CAB approval or not, change approval board or not. He wouldn't be present in the CAB approval team. So once the request is raised, after that it will be assessed and it will comes to the CAB approver.
Once the change is approved by the CAD approval team, it will goes to the change developer. Once the developer develops the change, he will write the sign off and he'll send the mail to the tester. Once the tester get the mail and he'll test the developed change which was developed by the change developer, he hits the developed code with the test cases in the UAT or QA. So after once it was tested completely and if the tester is saying 100% it's working, then it will goes to the deployment phase, then it will be deployed. So once the deployment was done, a post deployment feedback need to be present. So once the post deployment feedback is done, we need to close the chain of the change. If at all this process will take place in the normal change cases. If at all the standard changes we are auditing, we can go with the flow, because as we know, standard change wouldn't have any approvals. So in the emergency changes, we need to take, the procedure will be the same, but the CAB approval will be happen after the deployment, that we can say as post deployment approval. ఒక 4 years పెట్టుకుంటే ఈ మాత్రం చెప్పాలండి. ఈ ఫ్లో ఉండాలి. వాట్ ఈస్ ద చేంజ్ రిక్వెస్ట్, ఆ డంప్స్ ఎలా వస్తాయి, టికెటింగ్ టూల్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఐ విల్ కవర్ ఇన్ ద సెషన్స్. బట్ ఈ ఫ్లో ఉండాలి. ఈ ఫ్లో ఉంటే మీకు చేంజ్ రిక్వెస్ట్ అంటే ఏంటి, చేంజ్ అసెస్ ఏంటి, ఈ ఫ్లో ఉంటే చాలు, యూ కెన్ ఏబుల్ టు క్రాక్. కార్తిక్ గారు, యాక్సెస్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ SAP సెక్యూరిటీలో ఉంటుంది కదా, ఆ నాలెడ్జ్ ఏమైనా వెళ్ళిపోతుందండి? అంటే ఓపెన్ గా చెప్తాను శ్రీకాంత్ గారు, ఇట్ విల్ బి హెల్ప్ చేస్తుంది, బట్ నాట్ దట్ మచ్, బికాస్ SAP లో ఇట్స్ ఆల్ కన్ఫైన్ టు ద SAP ఎన్వైరన్మెంట్. సో ITGRC లో ఏంటంటే, ITGC ఆర్ ITGRC ఈ రెండు ఒకటే, బట్ ఏంటంటే GRC లోంచే ITGC అనేది డెరైవ్ అయ్యింది. సో వీటి ఈ పర్స్పెక్టివ్ లో మనం మాట్లాడినప్పుడు we won't speak in the perspective of application. SAP అనేది ఏంటి, at the end of the day it's an application. ఇక్కడ ITGC అనేది we will speak in the broader spectrum, ఆర్గనైజేషనల్ స్పెక్ట్రమ్ లో మాట్లాడతాం మనం. చేంజ్ ఏంటి, ఎక్కడ డిఫరెంట్ ప్రాసెస్లో డెవలప్మెంట్లో చేంజ్ జరుగుతుంది. ఏ చిన్న మార్పు జరిగినా అది చేంజే అనుకున్నప్పుడు టెస్టింగ్లో చేంజెస్ ఉంటాయి, డెవలప్మెంట్లో చేంజెస్ ఉంటాయి, అండ్ మెనీ థింగ్స్ కదా. సో ఆ ప్రాసెస్లు అన్నీ మనం ఆడిట్ చేస్తుంటాం. క్లియర్? GRC కూడా ఉంది కదండి, అది కూడా మ్యాచ్ అవుతుందా? ఏంటి సాయి నితిన్? SAP సెక్యూరిటీ GRC అంటారు కదా, GRC నాలెడ్జ్ ఏమైనా హెల్ప్ అవుతుందా? ఇందాక మీరు అడిగారు కదా, సేమ్ ఆన్సర్ చెప్పాను కదా. ఆ GRC అనేది ఇట్స్ కన్ఫైన్ టు ద అప్లికేషన్ శ్రీకాంత్. SAP అది ఓన్లీ SAP GRC. ఇప్పుడు మనం చెప్పేది ఇట్ విల్ బి బ్రాడర్ స్పెక్ట్రమ్, ఆర్గనైజేషన్ స్పెక్ట్రమ్ లో మాట్లాడుతున్నాం మనం. ఆర్గనైజేషన్ పరంగా గవర్నెన్స్ ఎలా ఉండాలి, ఒక ముప్పు వాటిల్లితే రిస్క్ ని ఎలా మనం మేనేజ్ చేయాలి, మిటిగేట్ చేయాలి, ట్రీట్ చేయాలి. విల్ స్పీక్ ఇన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇట్ వోంట్ బి కన్ఫైన్ టు సింగిల్ అప్లికేషన్. ఓకే, థాంక్యూ. yes. కార్తిక్ గారు, ఇది యాక్చువల్గా ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లైన్ కి కెరియర్ ప్రోగ్రెషన్ లాగా ఉందా? లైక్ టు కోట్ ఎన్ ఎగ్జాంపుల్. నేను చెప్పాలంటే ఓపెన్ గా చెప్తున్నాను, నేను ప్రీవియస్ గా ఈ ఫీల్డ్ లోకి రాకముందు ఫణీందర్, హానెస్ట్లీ స్పీకింగ్, ఐ యూస్ టు లెర్న్ మెనీ థింగ్స్, మెనీ టెక్నాలజీస్, బట్ ఇందులోనే నేను కెరియర్ చూసుకోగలిగాను బిఫోర్ 6 years కూడా. అప్పటి నుంచి ఇది పెరగడమే తప్ప తరగడం అనేది లేదు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఫేక్ ఉన్నారని తెలియదు. ఈ ఫీల్డ్లో ఎప్పటికీ ఫేక్ ఉన్నారని కానీ అంత ఐడియా రాలేదు ఎవరికి, బికాస్ ఇది ఇంటర్నల్గా ఆర్గనైజేషన్లో జరిగే ప్రాసెస్ కాబట్టి. ఇప్పుడు ఆడిట్స్ చేస్తాము, రెగ్యులర్గా చేస్తాము, దానికి ఇన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇన్ని కంట్రోల్స్ ఉంటాయని చెప్పేసి బయట మీకు ఎవరు ఇన్స్టిట్యూషన్లో చెప్పరు. ఐఎమ్ మేకింగ్ సమ్ సెన్స్? సో అండ్ ఇంకోటి ఏంటంటే, గ్రాడ్యువల్గా కాంప్లియన్స్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గే సీనే లేదు. 100%. అంతెందుకు, ఈ రోజు మీరు నౌకరీలోకి వెళ్ళి జస్ట్ డూ సమ్ హోంవర్క్. ఒక డెవలపర్ దగ్గర ఎన్ని జాబ్ పోస్టింగ్స్కి జావా డెవలపర్ కానీ, పైథాన్ కానీ, సమ్వాట్ వేరే డెవాప్స్ కానీ ఏదైనా తీసి ఒక్క జాబ్ పోస్ట్కి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఎన్ని అప్లికెంట్స్ ఉన్నారు, ITGC, ITAC, ISO, లీడ్ ఇంప్లిమెంటర్, లీడ్ ఆడిటర్, వీళ్ళకి ఎన్ని జాబ్ పోస్టింగ్స్కి ఎన్ని అప్లికెంట్స్ ఉన్నారు అనేది మీరు చూడండి. దెన్ యూ కెన్ ఏబుల్ టు నోటీస్ వన్ థింగ్,
ఇది ఒక అక్షయ పాత్ర. యూ కెన్ ఏబుల్ టు నోటీస్ దట్. ఓకే. ఎస్. సో Certification. లైన్ ఇప్పుడు ఒక నిమిషం సాయి నిఖిల్ గారు, continues with the same question అండి. లైక్ the progression in the other hand, like ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, CCNA, NP, తర్వాత మీ వాయిస్ దానికి అలా ఆ లెవెల్ ఆఫ్ మీ వాయిస్ కట్ అయిపోతూ వస్తుంది ఫణీంద్ర గారు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు బానే ఉందండి. ఒకసారి హారిక గారు. ఎస్ ఫణీందర్. యా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చిన్న ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. సిస్కో ఉంది అనుకోండి, CCNA, తర్వాత NP, తర్వాత CISC అట్లా ఉంది కదా. సో ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రెషన్ లేదంటే మన సబ్జెక్ట్ నేర్చు కదా దాన్ని బట్ట. సాయి నిఖిల్ గారు ఒకసారి మీరు మ్యూట్ చేయరా? ఫణీందర్ CCNA అది వినబడింది, తర్వాత పాయింట్ వినబడలా. ఓకే, అంటే ఆ ప్రోగ్రెషన్ లెవెల్ అలా ఉంటుంది కదండి. లైక్ ఇప్పుడు ఆ లైన్ తీసుకుంటే NA, NP, తర్వాత CISC అట్లాగా. సెక్యూరిటీ అనేది విన్నారా? ప్రొఫెషనల్ నెట్వర్క్ సెక్యూరిటీ అనేది విన్నారా? క్లౌడ్ సెక్యూరిటీ విన్నారా? యా, ఆ రెండిటిని ఆడిట్ చేసి సంతకం పెట్టిదే మనం. ఓకే, ప్రోగ్రెషన్ అది బాగుంటది, ఇది బాగుంటది, మీరు డిసైడ్ అవ్వండి. మన సంతకం పెట్టండి. అంటే ఇందులో నా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఇందులో ఇట్లాగా లెవెల్ అప్ ఉంటుందా అని. అంటే మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీ చెప్తున్నారా లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ గ్రోత్ చెప్తున్నారా? కెరియర్ గ్రోత్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ గ్రోత్. మీరు ఒక సీసో అయితే మీ ప్యాకేజ్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? జస్ట్ ఒక 10 మంది నెట్వర్క్ సెక్యూరిటీ గైస్ బడ్జెట్ మీ ఒక్కరికి ఇస్తారు సీసో అంటే. ఓకే, ఒక కంపెనీ నెట్వర్క్ ని బిల్డ్ చేసి దాన్ని సెక్యూరిటీగా చూసేది CCNA పీపుల్ అనుకుందాం. వాడు సరిగ్గా చూస్తున్నాడా లేదా అని చెప్పేసి ఒక సెట్ ఆఫ్ కంట్రోల్స్ ని ఫ్రేమ్ చేసి దాన్ని ఆడిట్ చేసేదే మనం IT ఆడిటర్స్. ఓకే, దీనికి ఇంకెంత కెరియర్ గ్రోత్ ఉండొచ్చు? జస్ట్ గివ్ ఎ వైల్డ్ గెస్, యు విల్ గెట్ ద ఆన్సర్. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ మీరు అంటున్న CCNAలు సిస్కో అకాడమీలో, సిస్కో అంబ్రెల్లాలో రోజుకి 100 మంది చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి నౌకరీలో అప్లై చేస్తున్నారు. సో అదే ITGC చూడండి ఎంతమంది అప్లై చేస్తున్నారు. దట్స్ వాట్ నేను అదే ఇచ్చాను మీకు హోంవర్క్. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ బిగ్ దిస్ మార్కెట్ వాజ్. ఎస్ జ్ఞానసాయి. థ్యాంక్ యూ. జ్ఞానసాయి చెప్పండి. ఏంటండి వేరే ఎవరో మాట్లాడుతున్నారు. లైక్ హాయ్ కార్తిక్, కాల్స్ ఎలా ఉంటాయి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్? కాల్స్ ఎలా ఉంటాయి నరేష్? యాక్చువల్గా మీరు ఇది నేను చెప్పితే కోర్సులో జాయిన్ అవ్వమని ప్రమోషన్ చేస్తున్నట్టు ఉంటుంది. మీరు నౌకరీలోకి వెళ్ళండి. మీరు నౌకరీలోకి వెళ్ళి ITGC, ITAC, కంట్రోల్ టెస్టింగ్, SOC 1, SOC 2, SOX కంప్లైంట్స్ అని కొట్టి ఎన్ని కాల్స్ ఉన్నాయో, ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో మీరు చూడండి. దాన్ని బట్టి మీకే ఒక ఐడియా వస్తుంది. ఎలాగో రేపు నేను చూపిస్తాను నౌకరీ ఓపెన్ చేసి, బట్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. అప్పుడు మీకు వస్తుంది వీకెండ్ అని. సో దట్స్ ద థింగ్. We need to do any certification in this, Karthik? మీరు ఒక 3 to 4 years పెట్టుకుంటే సర్టిఫికేషన్ ఏం అవసరం లేదండి. అంటే ప్రయారిటీ ఏమన్నా ఇస్తారా సర్టిఫికేషన్ ఉంటే జాబ్స్? బేసిక్ గా మేము ఇప్పుడు దాకా మీరు ఎన్ని ఇయర్స్ పెడదాం అనుకుంటున్నారు? అంతే అండి, 3-4 years. ప్రెసెంట్ అయితే అక్కర్లేదండి. నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఎందుకు మళ్ళీ మీ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీబడీస్ మనీ. ఇఫ్ అట్ ఆల్ యూ ఆస్క్ మీ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బట్ ప్రిఫరెన్స్ దాకా వెళ్ళి అంత ఉండదు. మీరు రెజ్యూమ్ పెట్టిన ఒక 4 to 7 days మధ్యలోనే మీకు 2 calls వస్తాయి ఖచ్చితంగా, KPMG అండ్ డెలాయిట్ నుంచి. కార్తిక్ గారు ఆ సర్టిఫికేట్ నేమ్ చెప్తారా? ఒకవేళ మా కంపెనీ నుండి ఫ్రీ వచ్చి ఇస్తే నేను చేయగలుగుతాను. అంటే యాక్చువల్గా ISO లీడ్ ఇంప్లిమెంటర్ కానీ ISO లీడ్ ఆడిటర్ కానీ చేయండి. ఫస్ట్ స్టార్ట్ విత్ లీడ్ ఇంప్లిమెంటర్. ITGC మీద ఏమైనా సర్టిఫికేట్? మీకు టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? 2.5 ఉంది విప్రోలో. మీరు ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేషన్ మీరు రాసిన మీకు సర్టిఫికేషన్ రాదు. చేశారన్నా కూడా ఎవరు నమ్మరు. దాని పేరు సీసా. ఓకే, నార్మల్ ఏమన్నా చిన్న
2 years కి ఐటీజీసీ పైన ఏమైనా సర్టిఫికేట్ ఉండవు చేస్తే సాయి రెడ్డి ఉన్నది 5 ఒకటే years ఉంటది. తర్వాత ఇస్తారు కదా సార్ ఇది ఎస్ 5 years లోపల రాస్తే అది కంపల్సరీ ఆఫ్టర్ 5 years ఎక్స్పీరియన్స్ కంపెనీలో యాక్చువల్ గా ఉంటే మీరు 5 years లోపల కూడా రాయొచ్చు ఆయిషా గారు. మీరు 5 years లోపల కూడా రాసినప్పుడు మీకు సీసా పాస్ అని వస్తుంది అంతే. యూ వోంట్ గెట్ సీసా సర్టిఫైడ్. సీసా సర్టిఫైడ్ అని రావాలంటే యూ నీడ్ టు కంప్లీట్ 5 years. అది పాస్ అని వస్తుంది కానీ అది వేస్ట్. అండ్ దట్టు ఇప్పుడు చార్జెస్ చాలా గట్టిగా ఉన్నాయి. చాలా ఉన్నాయి చూసా ప్లీజ్ నేను. యా సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎస్ జ్ఞాన్ సాయి. ఇది అంటే లైక్ నాకు ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ దిస్ కోర్స్. అంటే స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి కదా. హౌ అబౌట్ దిస్ ప్రాక్టీస్ ఇంటర్వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ కొంచెం మీరు ఐటీ గురించి మర్చిపోండి, కోర్స్ మొత్తం గురించి మర్చిపోండి. ఈ రోజు చెప్పిన క్లాస్ మీకు 100% అర్థమైందా లేమన్ టర్మ్స్ లో? యా అంటే ఐటీ గురించి ఐడియా ఉంది బేసికలీ ఫ్రమ్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కానీ నాట్ ఇంటూ దిస్. ఐ అండర్స్టూడ్. నేను అడిగేది ఏంటంటే నేను చెప్పింది చెప్పినట్టుగా బుర్రలోకి వెళ్ళిందా? వెళ్ళింది. చాలు, ఎనఫ్. అది మీ ప్రోగ్రెస్ కార్డ్ ఏంటంటే నేను చెప్పిన క్లాస్ చెప్పినట్టుగా మైండ్ లో స్ట్రక్ అయిందా లేదా అంతే. క్లియర్? సో బేసికలీ వి వర్క్ ఆన్ వర్డ్ అండ్ ఎక్సెల్ అండి. బేసిక్ గా మాక్సిమం అంతే ఆ రెండే. ఎక్సెల్ లో కూడా ఎక్కువ ఏం వాడడం, జస్ట్ వీలుకప్ వాడతాం అంతే ఎక్సెల్ లో. వర్డ్ లో ఏంటంటే వి విల్ ప్రిపేర్ సమ్ రికమెండేషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ డాక్యుమెంట్స్. మనం ఆ అప్లికేషన్ ఓనర్స్ కానీ అప్లికేషన్ ఆడిట్స్, అదే ఇందాక చెప్పారు కదా ఐటాక్ ఆడిట్స్ చేసినప్పుడు అప్లికేషన్ ఓనర్స్ కి చేంజ్ మేనేజ్మెంట్, యాక్సెస్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఈ ఆడిట్స్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ ఓనర్స్ కి ఐఎస్ఓ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వచ్చే ఎక్స్టర్నల్ ఐఎస్ఓ ఆడిటర్ కి వీళ్ళ కోసం వి విల్ యూజ్ మ్యాథ్స్ ఫర్ డాక్యుమెంటేషన్, యూజ్ ఎంఎస్ వర్డ్. సో ఇన్ ఎక్సెల్ ఓన్లీ వీలుకప్ తో మనం ఫెమిలియర్ ఉండాలి మాక్సిమం అండి. అంతకు మించి మేమైతే ఇప్పటిదాకా ఏం వాడాల. అంటే సార్ ఇప్పుడు సింప్లీ జ్ఞాన్ సాయి మనం ఏంటంటే మినిమం నేర్చుకోవాలి కదా, పివోట్ టేబుల్స్ అని కానీ. అంటే దగ్గరికి వచ్చి ఇది నీకు రాదా అని అయితే ఎవరు అడగరు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మ్యాండేటరీ ఏం కాదు. అంటే బేసికల్లీ నేను అడుగుతున్నాను ముందే మనం ప్రీ ఏమంటారు అన్ని ముందే రెడీ అయి ఉంటే బెటర్ కదా. ఎస్, కానీ ఇంటర్వ్యూలో అయితే ఎక్సెల్ గురించి వాటి గురించి ఏమడగరు, డోంట్ వరీ. బట్ వైల్ కమింగ్ టు ద జాబ్ అడుగుతారంటే యూ నీడ్ టు డూ యువర్ వర్క్ ఆన్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ వర్డ్. ఎక్సెల్ మీద ఏమైనా క్లాసెస్ ఉంటాయి కొద్దిగా? ఇంకొక క్వశ్చన్ అండి కార్తికేయ. ఎస్ జ్ఞాన్ సాయి. హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ దట్ అంటే మనం ఇంటర్నల్ వన్స్ జాబ్ ఆన్ బోర్డ్ అయిన తర్వాత వి కెనాట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది. హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ? I don't want this to be recorded. Actually, if at all it's recorded, it will be like you can go off the you can stop the record. This is not the class set.